చూస్తున్న శివలింగాలు రాముని మీద కోపంతో హనుమంతుడు విసిరివేశాడంట. వెల్కమ్ బ్యాక్ టు 100 days 100 videos ఇన్ హైదరాబాద్ డే 5. ఇదే కీసరగుట్ట. అడ్రస్ లాస్ట్లో చెప్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీరు ఈ ప్లేస్కి ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ టెంపుల్ స్థల పురాణం గురించి మాట్లాడుకుందాం. పూర్వం శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించినాక అయోధ్యకి వెళ్లే టైంలో ఈ కీసరగుట్ట మీద ఆగాడంట. ఆ ప్రదేశం చూసి రామునికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలనిపించిందంట. అప్పుడు శ్రీరాముడు ఆంజనేయుని పిలిచి కాశీకి వెళ్లి శివలింగాలను తీసుకురమ్మని చెప్తాడు. వెంటనే కాశీకి వెళ్తాడు హనుమంతుడు. ముహూర్తం టైంకి హనుమంతుడు రాకపోవడంతో అప్పుడు శివయ్య రాముని ముందు ప్రత్యక్షమయ్యి ఒక ఆత్మలింగాన్నిచ్చి వెంటనే అదృశ్యమైపోతాడు. ముహూర్తం టైం అయిపోతుందని రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించుతాడు. అంతలోపే హనుమంతుడు 101 శివలింగాలతో వస్తాడు. తను రావడానికి ముందే ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించడం చూసి రాముని మీద కోపంతో 101 శివలింగాల్ని విసిరివేస్తాడు. ఈ కీసరగుట్ట చుట్టూ మీకు ఎటు చూసిన శివలింగాలే కనిపిస్తాయి. ఇది మన కీసరగుట్ట యొక్క హిస్టరీ. ఇది ఉప్పల్ నుండి 30 కిలోమీటర్స్, అలాగే గట్కేసర్ నుండి 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 1, ఈవినింగ్ 3 to 7:30 వరకు ఓపెన్లో ఉంటుంది. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.